హాయ్ అండి. హలో అందరికీ. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి. ఆ శివయ్య అనుగ్రహం మనందరిపైన ఉండాలని, ఆయురారోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక మా సైడ్ అయితే రుబ్బురోలకి ఇలా పసుపు రాసి గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకుంటారు. మీకు ఈ ఆచారం ఉందా? ఉదయాన్నే లేచి ఇలా పూజకైతే రెడీ చేసుకుంటున్నాను. మారేడు దళాలకి ఇలా గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకుంటున్నాను. ఇవి దీపం కుందుల కింద పెట్టడానికండి. రోజు మామూలుగా అయితే దీపారాధనకి మనం ప్లేట్లు వేసి పెడతాం కదా! ఈరోజు మారేడు దళం మీద దీపపు కుంది పెట్టి దీపారాధన చేసుకుంటే చాలా మంచిదంటండి. ఇలా దీపపు కుందులు పెట్టేసి ఇలా పువ్వులతో అలంకరించేసుకున్నాను. అలాగే నేను ఏ పూజ చేసినా పసుపు వినాయకుడిని అయితే చేసి పెట్టుకుంటాను అనమాట. అలాగే ఈశాన్యములో రాగి చెంబుతో నీళ్లు కూడా పెట్టి పువ్వులు అయితే పెట్టేసుకున్నాను. ఇది వచ్చి మా కలగ మొక్క అండి. ఇంతకుముందు నూతివారలో ఉండేదన్నమాట. నీళ్ళన్నీ ఇంకిపోతున్నాయని ఇలా టబ్లో పాతాను. చూడండి ఈరోజు చక్కగా పువ్వు పూసిందనమాట. కలగ పువ్వు ఆ శివయ్య కోసం అనుకుంటా. ఇంకా దీపారాధన పువ్వులన్నీ తెచ్చుకుని పువ్వులన్నీ ఇలా కోసి తెచ్చుకుని దేవుడి దగ్గర అలంకరించేసుకుని దీపారాధన అయితే చేసుకున్నాను. ముందుగా వినాయకుడిని పూజించుకుని ధూపం దీపం అన్నీ చూపించుకున్న తర్వాత లక్ష్మీనారాయణని కూడా పూజించుకుని ఆ తర్వాత మా ఇంట్లో ఉన్న శివలింగానికి ఇలా ఫస్ట్ విభూతితో మొదలు పెట్టాలంట కదండి. విభూతితో అభిషేకం చేసి తర్వాత నీటితో కూడా అభిషేకం చేశాను. తర్వాత ఆవు పాలతో కూడా అభిషేకం చేసుకున్నానండి. ఆవు పాలు అయితే ఉదయం దొరికాయి అనమాట. రాత్రి దొరికితే పెరుగు కూడా తోడుపెట్టుకునేదాన్ని. రాత్రి అయితే దొరకలేదు, ఉదయాన్నే దొరికాయి అనమాట. ఇలా అభిషేకం చేసుకుని తర్వాత నీటితో కూడా అభిషేకం చేసి తర్వాత పసుపు కలిపిన నీళ్లు, కుంకుమ, గంధం, విభూది కలిపిన నీటితో కూడా ఇలా అభిషేకం అయితే చేసుకున్నాను. ఈరోజు గోమయంతో చేసిన పిడకలు ఉంటాయి కదండి, ఆ పిడకలు కాల్చి ఆ భస్మంతో శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిదంటండి. అవి నేను సంక్రాంతికి చేసుకున్న పిడకలు అనమాట. భోగి పిడకలు ఉంటాయి కదా, అవి కొంచెం ఉంటే కాల్చుకుని ఇలా పిడకలుగా చేసుకుని ఇప్పుడు ఆ నీటిలో కలిపి ఆ భస్మం నీటిని కూడా స్వామివారికి అభిషేకించాను అనమాట. తర్వాత శంఖంలో ఆవు పాలు పోసి ఆవు పాలతో కూడా అభిషేకం చేసి నీళ్లు వేసి శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా నేను కోసి తెచ్చుకున్న పూలు, శంఖం పూలు, కలగ పూలు వీటితో అలంకరించుకున్నాను దేవుణ్ణి మొత్తం ఇలా అలంకరించుకున్న తర్వాత ఇవన్నీ మా చెట్లకు పూసిన పువ్వులేనండి. నేను వేరే పువ్వులు ఏం తెప్పించలేదు. ఇలా అలంకరించుకున్న తర్వాత ఇంకా స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ చూపించుకున్నాను. అలాగే మారేడు దళం కూడా పసుపు, గంధం, కుంకుమ బొట్లు పెట్టి మారేడు దళాలు కూడా స్వామివారికి సమర్పించుకున్నాను. ఇంకా తర్వాత ధూపం, దీపం, నైవేద్యం చూపించుకున్నాను. నైవేద్యం కోసం అరటిపళ్ళు, చలిమిడి, వడపప్పు చేసి పెట్టుకున్నానండి. తర్వాత కర్పూర హారతి కూడా ఇచ్చి ఆ శివయ్యకు ఇంట్లోనే ఇంకా ఇలా పూజ అయితే చేసుకున్నానండి. గుడికి వెళ్దాం అనుకున్నాను కానీ నాకు ఒంట్లో బాగాలేదండి, జ్వరంగా ఉంది. ఇంకా అందుకని గుడికి కూడా వెళ్ళలేదు. వీలైతే సాయంత్రం వెళ్దామని అనుకుంటున్నాను. చూడాలి ఆ శివయ్య అనుగ్రహం. అసలు లేవగలనో లేదో, ఈ పూజ చేసుకోగలనో లేదో అనుకున్నానండి. కానీ ఉదయాన్నే తెల్లవారుజాము 4కి లేచి పనులన్నీ చేసుకుని ఇలా పూజ అయితే ఇలా చేసుకున్నానండి.